ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి 15 రోజులకోసారి గురుకులాల్లో ఆహార నాణ్యతను పరీక్షించాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి 15 రోజులకోసారి గురుకులాల్లో ఆహార నాణ్యతను పరీక్షించాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈ ఇటీవలి కాలంలో స్కూళ్లలో, గురుకులాల్లో వరుస ఘటనల నేపథ్యంలో, వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో నారాయణపేట జిల్లా మాగనూరుకు సంబంధించినటువంటి స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినటువంటి సంఘటన మనము చూసాము. ఒకే నెలలో 3 సార్లు ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక వైపు కరీంనగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక వైపు ఆసిఫాబాద్ లో మరొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయింది. సో ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ఒకంత సీరియస్గా రియాక్ట్ అయింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లకి సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఘటనలపైన విచారణ చేసి అందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. దాని వెనుక ఎవరు బాధ్యులు ఉన్నా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఒకవైపు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఈ వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారిగా కమిషనర్ స్థాయి అధికారిని, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారిని డిప్యూటీ డైరెక్టర్గా, జిల్లా కలెక్టర్ను మెంబర్గా పెట్టి ఈ ముగ్గురితో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వారు పర్యవేక్షణ చేస్తారు, దానిపైన దర్యాప్తు జరుపుతారు. ఈ ఘటనపై బాధ్యులైనటువంటి వారిని నిర్ధారిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పిస్తారు. ఇక దాంతో పాటుగా స్కూల్ స్థాయిలో వాస్తవానికి ప్రభుత్వం నేతృత్వంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో గురుకులాలు ఉన్నాయి. స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతూ ఉన్నది. గురుకులాల్లో భోజనాలు, హాస్టల్స్లో భోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేరు, ఉమెన్స్ వెల్ఫేరు, అంతేకాకుండా అంగన్వాడీల్లో భోజనాలు పెడతా ఉన్నారు. సో వీటన్నింటిలో కూడా ఆహారాన్ని, నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఇక మీదట అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే ఆ స్కూళ్ళు, పాఠశాలలు, హాస్టళ్ళు, గురుకులాల స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అందులో హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ హెడ్గా ఉంటారు. స్కూల్కి సంబంధించి, గురుకులానికి సంబంధించినటువంటి టీచర్స్, లెక్చరర్లు మెంబర్లుగా ఉంటారు. ముగ్గురుతో ఆ స్కూల్ స్థాయిలో, గురుకులాల స్థాయిలో, హాస్టళ్ల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ప్రతిరోజు భోజనం వండే కంటే ముందే ఆ వంటగదిని పర్యవేక్షిస్తారు. అక్కడ శుభ్రంగా ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ తర్వాత తెచ్చినటువంటి ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో, బియ్యం కావచ్చు, నాణ్యంగా ఉన్నాయా లేదా చూస్తారు. కూరగాయలు ఏవైతే ఉన్నాయో నాణ్యంగా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. చూసిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందుకు సంబంధించినటువంటి భోజనాన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత భోజనం అయిన తర్వాత కూడా ముందుగా ఆ కమిటీ సభ్యులే రుచి చూసిన తర్వాత అది సరిగ్గా ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పిల్లలకి ఆ భోజనాన్ని వడ్డించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వము మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ స్కూళ్ళు, హాస్టల్స్, గురుకులాలు, వసతి గృహాలు అన్నింటిలో కూడా, అంగన్వాడీల్లో, అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఫుడ్కు సంబంధించి, ఫుడ్ సప్లైకి సంబంధించినటువంటి అన్నింటిలో కూడా ఇలాంటి కమిటీలు వేసి ఇక మీదట ఎక్కడా కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కోసము ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా ఇటు రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసింది ఇప్పటివరకు జరిగినటువంటి ఘటనలపైన విచారించేందుకు. దాంతో పాటుగా ప్రతిరోజు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా
ఆ హాస్టళ్ల స్థాయిలో కూడా కమిటీలను నియమిస్తూ ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో దీనిపైన అయితే ప్రభుత్వం ఒక అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని చోట్ల ఈ విధమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలని ప్రభుత్వం వ్యక్తం చేస్తూ దీని వెనుక కుట్రకోణం ఉందనేటువంటి అనుమానాలని కూడా స్వయంగా మంత్రులే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెడతామనేటువంటి మాటను కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.